అంటే రెండు ఎక్స్ట్రీమ్ ఇవి కనపడతా ఉంటాయండి. ఏది అంటే తెలంగాణకి సంబంధించినంత వరకు ఒక ఎక్స్ట్రీమ్ ఏమో అద్భుతంగా డెవలప్ అవుతున్నది అనేటువంటిది ఒకటి ఉన్నది. ఓకే. ఇంకో ఎక్స్ట్రీమ్లో ఏంటంటే ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేదు అనేటువంటిది ఒకటి ఉన్నది. సో ఈ రెండు ఎక్స్ట్రీములు ఉన్నాయి. అఫ్కోర్స్ మీరు అధికార పార్టీకి చెందినవారు కాబట్టి మీరు ఆ ఎక్స్ట్రీమ్ చూస్తారనుకోండి. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి మానవ హక్కులకు సంబంధించి ప్రజల యొక్క గొంతుకుని నొక్కేస్తున్నారు అనేటువంటిది విపరీతంగా వినపడుతున్నది. ముఖ్యంగా మీరు చూశారు ఇటీవల కాలంలో కోదండరామ్ గారు కొత్తగా పార్టీ పెట్టడం, ఆయన జేఏసీ నుంచి బయటికి రావటం. అంటే ముఖ్యంగా కనీసం మన ఇందిరా పార్కులో ఏదైతే అక్కడ సభలు జరుపుకోవడానికి ఉన్నదో అది పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఎక్కడో వేరే చోటకు వెళ్ళమని చెప్పడం, ఇట్లాంటి అనేకం కనబడతా ఉంటుంది. దీన్ని రేపొద్దున్న చాలా ప్రభుత్వ వ్యతిరేకత మౌంట్ అవుతున్నది అనేటువంటి భావన కూడా ఉందండి. అంటే మీరు అన్న దాంతో నేను ఏకీభవించనండి. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి పరంగా చూస్తే తెలంగాణ ఇవాళ చాలా రాష్ట్రాలకు రోల్ మోడల్ అయ్యాం. ఇంకోటి ఏంటంటే ఒక అభివృద్ధి అనే కాదండి, సంక్షేమంలో కూడా ఇప్పుడు కేసీఆర్ గారు రెండింటిని కూడా ఒక సమానమైన వేలో తీసుకెళ్తున్నారు. పేద ప్రజలకు సంక్షేమం కావాలి, ధనికులకి అభివృద్ధి కావాలి. ఈ రెండింటిని కూడా ప్యారలల్గా నడుపుతూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటికి కూడా పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఆ రకంగా వాళ్ళు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనేది మా భావన. అందుట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ కూడా చూశాను నేను పొద్దున్న పేపర్లో ఎక్కడో మన పంజాబ్లో మన ఇసుక పాలసీని యాజ్ ఇట్ ఈజ్గా ఆయన అక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. అమరీందర్ సింగ్ సిద్ధు అదే సిద్ధు ఈ మధ్య వచ్చాడు కదా ఈ పాలసీని ఏమాత్రం డివియేట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ అదే పాలసీని ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ఏంటి, ఆయన మళ్ళీ కాంగ్రెస్ నాయకుడు కదా. సో అలా నేనేది ఏంటంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ తీసుకోండి, ఇవాళ టీఎస్ మన ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కానీ లేకపోతే వాళ్ళ ఐటీ సెక్టర్ మీద టీ హబ్బు, ఇవన్నీ నుండి అభివృద్ధికి బాటలు ఏం సార్. అలాగే సంక్షేమం అంటారా మీకు ఈ ఫెన్షన్, వితంతువుల ఫెన్షన్, సో తర్వాత కళ్యాణ లక్ష్మి, సామాజిక, నిన్న కూడా ఇంకోటి చెప్పాడండి కేసీఆర్ గారు, మీరు విన్నారో లేదో, రైతు బంధు. సరే, రైతు బంధులో ఒక స్కీమ్ పెడతారని చెప్పాడు ఆయన. ఏంటంటే ఇవాళ అంటే ఈ సామాజిక వర్గాలు లైక్ కమ్మ, రెడ్డి, వీళ్ళల్లో కూడా ఓసీల్లో పేదలు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక బ్రహ్మాండమైన స్కీమ్ను తయారు చేసి ఏదైతే ఈ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కూడా వెనుకబడిన వాళ్ళని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ ఆదుకునే ఇది తీసుకొస్తాను.